మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో దానికంటే ముందు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా పండగ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే ఇవాళ వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు, చప్పటి ఉండ్రాళ్ళు, ఇవేమో కుడుములు, ఇది పాల తాలికలు, ఇంకా సెమియా పాయసం ఛాలెంజ్ చేసేస్తున్నాము. ఇవి ఎవరైతే ఛాలెంజ్ అడిగారో చేయమని వారి కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. చప్పగా ఉన్నాయి కదా, చప్పగా ఉంటాయి ఇవి. నిజమోహం చూడండి, చప్పగా ఉంటాయి అందులో అసలు. చప్పటి ఉండాలంటే అనుకున్నా చప్పగానే ఉండాలి. ఇది బాగుంది. వాటర్ లేకుండా తినచ్చు. స్వీట్ ఉంది కాబట్టి తినేసింది అనమాట. ఉండాలి తిన్నా, జాను చప్పటి ఉండాలి, చప్పగా ఉన్నాయని కోడములు అయితే తినేసింది. నిజ ఎంత స్వీట్ తింటాడంటే నేను ఇందులో వేసిన స్వీట్ కూడా వాడికి తక్కువ అయిపోద్ది. మనకు స్వీట్గా ఉంటుంది కానీ వాడికి తక్కువ అయింది. ఏమైంది? వీటి భయంకరం. ఐడియా బాగుందమ్మా, థ్యాంక్ యూ ఐడియా ఇచ్చినందుకు.
నేను స్వీట్ ఎక్కువ తిన్నాను ఫ్రెండ్స్. ఇందులో ఉన్నాయి ఈ సప్పగా ఉన్నాయి మళ్ళీ సప్పయింది స్వీట్లా ఇవి బాలే. మరి పాల తాలికలు అంటే ఏంటనుకున్నావు? పాలు తాగుతా తాలికని తినా అట్లా ఉండదు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ పాల తాలికలు. వావ్. నేను ఇప్పుడు మేము ఒక 8 సంవత్సరాల కిందటేమో వినాయకుడిని తెచ్చుకున్నాము. తాగేస్తాడు వాడు, తాగేస్తాడు. అప్పుడు చేశాను ఫ్రెండ్స్. 8 years అవుతుంది మేము గణపతిని తెచ్చి. అప్పటి నుండి ఇంకా నేను చెయ్యాను కాబట్టి ఈ ప్రసాదాలు కూడా ఏమీ చెయ్యను. వినాయకుడిని తేం కాబట్టి జస్ట్ దీపం పెట్టుకున్నామా, పండ్లు పెట్టినామా, మొక్కుకున్నామా అన్నట్టు ఉంటుంది. కాబట్టి పిల్లలకి అసలు తెలియదు ఇవి. అది ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు చేశాను ఛాలెంజ్ కోసం. సింపుల్గా ఉంది ఛాలెంజ్, అన్ని వినాయకుడి ప్రసాదాలు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ చేసేయండి బాగుంది అని. ఇవాళ ఎలా అనిపించింది మీకు ఛాలెంజ్ అంతా? ఓకేనా? ఈ ఛాలెంజ్లో మాత్రం నేను ఓడిపోయాను. పనిష్మెంట్ నీదు గెలిచిండు. పనిష్మెంట్ నేనే తీసుకోవాలి. ఏమి ఇస్తాడేమో ఈసారి నీదుకే వదిలేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. అయితే ఓడిపోయింది నేను, గెలిచింది నీదు. నేను పనిష్మెంట్ తీసుకోవాలి. దానికంటే ముందు లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ చదివేద్దాం. చూద్దామట. లక్ష్మీ శ్రీనివాస్ గారు పోటీ బాగుంది అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఉషా గారు హాయ్ గుడ్ మార్నింగ్, హ్యాపీ గణేష్ ఫెస్టివల్, నైస్ ఛాలెంజ్, సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. ఇంకా సేమ్ టు యూ. పడిగే నిఖిల్ రాజ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే హ్యాపీ ట్యూస్డే, హ్యావ్ ఏ నైస్ డే అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ పడిగే నిఖిల్ రాజ్ గారే వినాయక చవితి సందర్భంగా అన్ని రకాల స్వీట్స్ ఈటింగ్ ఛాలెంజ్ చెయ్యండి అని పెట్టారు. చేసేసాం. విజయ్ సూర్యదేవర గారు కూరల పులిహోర చెయ్యండి, అన్ని ఆకుకూరల పులిహోర చేయండి. మొన్ననే అయిపోయిందండి అన్ని ఆకుకూరల పులిహోర ఏంటిది తెలియదు. అన్ని ఆకుకూరల పులిహోర అంట. ఆకుకూరలు ఇంకా పులిహోర ఏమో. అట్లా చేయకుండా అట్లా మొన్ననే చేసామండి ఆకుకూరలన్నీ. ఇంకేమన్నా ఛాలెంజ్ ఇచ్చేసేయండి. పడిగే నిఖిల్ రాజ్ గారు వినాయక చవితి సందర్భంగా మీరు నలుగురు ఛానల్ చేస్తే బాగుండేది అని నా ఛాలెంజ్ చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం అండి అని పెట్టారు. అవునా అండి, కానీ ఇద్దరమే చేసాము. మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుందాం. నీరజా పిల్లాయ్ బగారా మటన్ బోటీ కర్రీ చెయ్యండి ప్లీజ్ అంట. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. సంధ్య గారు హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్, నైస్ డే అని పెట్టారు. హాయ్ రా, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. మన సంజయ్ గారు హాయ్ ఆంటీ, ఈరోజు కూడా ఫుడ్ చాలా బాగా నచ్చింది, చూడటానికి బాగుంది, కానీ ఈ సీజన్లో చింతకాయలు స్పెషల్ ఐటమ్స్ చెయ్యండి అంట. చింతకాయల మాకైతే ఇంకా రాలేదండి, వస్తే మాత్రం చేద్దాము. అలాగే థ్యాంక్ యూ అండి. సనా గారు హాయ్ అండి, స్వీట్స్ ఛాలెంజ్ చేయండి. చేసేసాం స్వీట్స్ కిందకే వస్తాయిగా. సంధ్య గారు చిట్టి ముత్యాల బిర్యానీ ఛాలెంజ్ చేయండి. చిట్టి ముత్యాల బిర్యానీ ఓకే చేస్తామండి, కానీ కొంచెం టైం పడుతుంది. సనా గారు మళ్ళీ స్వీట్స్లో రస్మలాయ్ ఛాలెంజ్ అంట. స్వీట్స్లో రస్మలాయా ఓకే త్వరలోనే చేస్తాంరా. ఓకే మౌని వ్లాగ్స్ గారు సూపర్ ఛాలెంజ్ ఆంటీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. విఆర్ ప్రియా గారు అబ్బా అక్క నా ఛాలెంజ్ సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. థ్యాంక్ యూ రా.
ఎర్రబోలు కళ్యాణి గారు, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నైస్ వ్లాగ్ అండ్ లైక్ అండ్ హైప్ కూడా చేశాను అండి అని పెట్టారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగలక్ష్మి గాజుల గారు, హ్యాపీ వినాయక చవితి ఆంటీ, ఛాలెంజ్ సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. మౌని వ్లాగ్స్ గారు, వినాయక చవితి స్పెషల్ వీడియో చేయండి, వినాయకుడిని ఇష్టమైన స్వీట్స్ అన్ని ఛాలెంజ్ చేయండి, ఉన్నర్ల పాయసం, ఉండ్రాళ్ళ పాయసం, ఉండ్రాళ్ళ పాయసం, సేమియా పాయసం, సప్పటి ఉండ్రాలు, మోదకాలు, ఇప్పుడు మోదకాలు, లడ్డు, శనగలు, పులిహోర, ఇందులో మీకు వీలున్నవి చెయ్యండి ప్లీజ్ నా కోసం అని పెట్టారు. ఓకే రా, 4 అందులోకి వెళ్ళైతే 4 ఐటమ్స్ చేసాము. మోదక్ చేసాము, సప్పటి లడ్డు చేసాము, పాల తాలికలు, ఇంకా సేమియా చేసాము. మళ్ళీ ఇంకోటి పాల తాలికలు కూడా మర్చిపోయా, ప్లీజ్ చేయండి అని పెట్టారు. ఓకే ఓకే, చేసేసాం రా, థ్యాంక్ యూ. వైష్ణవి మర్రిపొడి గారు, 5 ఎగ్ దోశ, 5 మసాలా దోశ, 5 ఆనియన్ దోశ, 5 కారం దోశ, ఇదేంటిది ట్రిచి అండ్ ప్లీజ్ అంట. దోశ ట్రెచ్ అండ్ ప్లేస్ అంటే ఏంటో అర్థం, కిందిది అయితే అర్థం కాలేదండి. ఓకే 5 అన్నారు. 5 అంటే చూద్దాం, 5 అవ్వదులే కానీ ఓకే చేద్దాం. ఏదో ఒకటైతే 5 అయిపోద్ది. అందులో అన్ని కాబట్టి సరే అన్ని ఒకటి మసాలా, ఒకటి ప్లేన్, ఒకటి ఉల్లిగడ్డ, ఒకటి కారం, అట్లయితే ఓకే 5 తినొచ్చు. పడిగే నిఖిల్ రాజు గారు, మమ్మీ నువ్వు చదువు మమ్మీ తెలుగా. ఈసారి వినాయకులను 9 రోజుల వరకు నిమజ్జనం చేయమని కొందరు పండితులు చెప్తున్నారు. 11వ రోజు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి పండితులు అందరూ 9 రోజుల వరకే నిమజ్జనం చేయమని చెప్పారు. డిసిషన్ కూడా చెప్పండి ప్లీజ్ అంట. మనం ఏం చెప్తామండి, అవును చెప్పారు. ఆయన న్యూస్లో కూడా చెప్పినట్టున్నారండి, పోలీసులు కూడా చెప్పారు 9 డేస్కి తీసేయాలి, ఆ తర్వాత ఉంచితే మాత్రం ఫైన్ అనేసి ఏదో చెప్పారు. తీయడమే బెస్ట్, ఎందుకంటే వర్షాలు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి 9 రోజులకు తీస్తే మంచిదే నాకు తెలిసి అయితే. ఎందుకంటే వర్షం బాగా వస్తుంది, ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి 9 డేస్ చేసుకొని తీస్తే అయిపోతుందని నా అభిప్రాయం. ఇంకా మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, మీ జిల్లాలో ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి ప్లీజ్ అంట. మా జిల్లాలో చాలా హడావిడి చేస్తారు. అసలు చిన్న గల్లీకి ఒకటి పెడతారు, చిన్నవి తీసుకురారు, మళ్ళీ పెద్ద తీసుకొస్తారు. ఆ కరెంట్ వైర్ల ప్రాబ్లమ్స్ అంతా అసలు ఇక ఎవరిష్టం వారిది కదా, మనం ఏమనలేము, మన అభిప్రాయం ఏముండదు ఇక్కడ. మనకు అనిపించింది అయితే గల్లీకి ఒకటి కాకుండా ఏరియా మొత్తం కలిపి మంచిగా ఒక్కటే పెట్టేసుకుంటే అందరూ చక్కడే పూజ చేసుకుంటారు కాబట్టి బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అంతే. విఆర్ ప్రియా గారు అంకుల్ విన్ అని పెట్టారు. అవును, మళ్ళీ అక్క శారీలో సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ. వైష్ణవి మర్రిపొడి గారు, ఎగ్ కర్రీ అండ్ 5 టైప్స్ ఆఫ్ ఫ్రై చెయ్యండి అంట. ఎగ్ కర్రీ అండ్ 5 టైప్స్ ఆఫ్ ఫ్రై. ఏం ఫ్రై రా, కొంచెం క్లారిటీగా చెప్పేసే. ఎగ్ కర్రీస్ అంటే ఎగ్ ఐటమ్సే చేయాలా ఎట్లానో కొంచెం క్లారిటీ. మళ్ళీ వైష్ణవి మర్రిపొడి గారే, చిట్టి పునుగులు ట్రై చేయండి. చిట్టి పునుగులా మొన్న అయితే ఇది ఫ్రై చెయ్యండి. 5 టైప్స్ ఆఫ్ ఫ్రైయా అంటే ఎగ్ కర్రీ 5 టైప్స్ ఫ్రైయా? అర్థం కాలేదు. ఒక్కసారి 5 టైప్స్ ఆఫ్ ఉంది, 5 టైప్స్ ఆఫ్ ట్రై చేయండి. ఓకే అనుకుంటా, ఏమో మరి. ఫ్రైయో ట్రైయో అర్థం కావట్లేదురా, ఒక్కసారి క్లారిటీ. చిట్టి పునుగులు అంటే మొన్న వాటితో చేసినాం కదా మనం, అవి టిఫిన్ చేసాం కదా, బోండాల దోశలు అవి చేసినప్పుడు చేసాము. సమోసా వీలుంటే మళ్ళీ ఒకసారి చేస్తాము. సమోసా బజ్జీ పకోడా టీ అంట. ఓకే చేద్దాం. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పనిష్మెంట్ తీసుకోవాలి. కామెంట్ చదవడం అయిపోయింది, నేను ఓడిపోయాను కాబట్టి నేను పనిష్మెంట్ నిధువే ఇస్తాను అన్నాడు ఈసారి. నా దిమాగ్కి ఏమి టెన్షన్ పెట్టుకోలేదు నేను. ఏమి ఇస్తావు చెప్పు. ఏందది? వామువా? వీడు పగ తీసుకుంటాడు నాకు తెలుసు. దిస్ ఈజ్ వాము. నేను అప్పుడు తినిపించినా కానీ మళ్ళీ నాకు తినిపిస్తాడు. తినాలి వాము. స్వీట్ తిన్నాక వాము తింటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్? పర్లేదు, మరి స్వీట్ ఎట్లాగో నోరుంది కాబట్టి ఓకే అనిపిస్తుంది. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో తినా, స్కిప్ చేసేస్తాను నేను పనిష్మెంట్ని. నీకు ఇచ్చేస్తా, లేకపోతే జానికి ఇచ్చేస్తా. అంటే వీడికి స్వీట్ ఎంత ఇష్టం అంటే ఇంకా ఏం చెప్పాలి, ఫుల్
మనం వేసుకుంటాము షుగర్, దానికంటే మళ్ళీ ఎక్స్ట్రా పైనుండి వేసుకొని తింటాడు. బయటికి వెళ్ళి ఎట్లన్నా కాఫీ అన్న టీ అన్న తాగితే వాళ్ళకి ముందే చెప్తాడు అన్నట్టు ఎక్స్ట్రా షుగర్ అని. అసలు ఫుల్ నాకు ఎక్స్ట్రా ఇష్టం, స్వీట్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంత చాలు కదా. ఓకే, బాగుంటే చెప్పు, నేను కూడా తింటా. ఘాటు ఉంది బాగా. అయితే వద్దు, స్వీట్ ఉన్నది మొత్తం పోతుంది. నువ్వు తింటే నాకు నోట్లో ఎట్లనే అవుతుంది. కాకపోతే మంచిది వాము అయితే హెల్త్కి. చిన్నప్పుడు అయితే మా పిల్లలకి వర్షాకాలం చలికాలం అప్పుడైతే రోజు కొంచెం తినిపించేదాన్ని. రోజు కాకపోయినా 4 రోజులకు ఒకసారి అట్లా చేతిలో వేసి తినిపించేసేది. మంచిది, ఎందుకంటే గొంతు జలుబులు దగ్గులు తొందరగా రావు. చిన్నపిల్లలు తినే వయసు వస్తే మాత్రం తినిపియండి, చాలా మంచిది. అసలు కడుపు కూడా ఉబ్బరంగా ఉండదు, ఏమైనా తిన్నా అరుగుతుంది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా పనిష్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నత్తిపోతే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే లోపల కారం అవుతుంది, నాలుక దొడ్డైంది. మీకు తెలుసు కదా వామ్ తింటే ఏమైందో. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.